మధ్యప్రదేశ్లో ఇండోర్ నగరం చూశాకండి మర్నాడు ఉజ్జయినికి బయలుదేరామండి. ఇంచుమించు 2 అవర్స్ పట్టింది ఉజ్జయిని ప్రయాణం. యూత్ హాస్టల్ అసోసియేషన్ సభ్యులు, లోకల్ పీపుల్ మాతో పాటు ఇద్దరు ట్రావెల్ చేశారండి. వాళ్ళు ఆ స్థల పురాణం అంటే ఉజ్జయిని అనే పేరు ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మాకు వివరించడంతో పాటు శివనామస్మరణ చేసుకుంటూ మేము ప్రయాణం కొనసాగించడం మాకైతే ఆధ్యాత్మికంగా చాలా చాలా తృప్తిని కలిగించిందండి. మేము శివ మందిరాలకి వెళ్తున్నాం కాబట్టి మారేడు దళాలు మా గార్డెన్లోవి నేను కోసి తీసుకొచ్చానండి. అవన్నీ కూడా నేను మా బస్సులో ప్రయాణికులందరికీ గుడికి చేరేటప్పుడు అందరికీ తల 4 మారేడు దళాలు, బొగడబంతి పూలు ఇవి నేను అందరికీ ఇచ్చానన్నమాట. అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మా గార్డెన్లో మారేడు దళాలు ఇక్కడ ఉజ్జయిని శివాలయాలకి అందరి భక్తుల చేతుల మీదుగా వెళ్ళడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. ఇక ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయానికి బయలుదేరామండి. అసలు ఉజ్జయినిని ముందు అవంతి నగరం అని పిలిచేవారటండి. ఇది చూసారా, ఇక్కడ ఎన్ని చక్కటి విగ్రహాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే మాకు టైం అయిపోతుంది అని చెప్పేసి టకటక అంటే మేము స్పెషల్ టికెట్ తీసుకున్నామండి. 250 రూపాయల టికెట్ మాకు మొత్తం గ్రూప్ సభ్యులందరికీ ముందుగానే బుక్ చేయడం జరిగిందనమాట. అందువల్ల ఆ టికెట్స్ అవి మేము కలెక్ట్ చేసుకోవడం, వెళ్ళడం వీటన్నిటి కోసం మేము ఇక్కడ పెద్దగా టైం స్పెండ్ చేయకుండా గుడికి బయలుదేరామండి. ఆ గుడి మామూలుగా మనకి వాకబుల్ డిస్టెన్సే ఉంది, పెద్ద ఎక్కువ డిస్టెన్స్ లేదు. మనకి ఈ గుడి ఎదురుగుండానే రుద్రసాగర్ సరస్సు అనమాట. ఆ సరస్సు ఒడ్డున అంటే గుడికి ఆ రుద్రసాగర్కి మధ్యలో రకరకాలుగా చక్కగా అందమైన విగ్రహాలు ఉన్నాయండి. పురాణ పాత్రలతోటి వాటితోటిని మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సాయంత్రం అయితే మొత్తం లైటింగ్లో చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ ఏరియా అంతా. అంటే మేము డే టైం వచ్చాము, అందుకని మాకు నైట్ లైటింగ్ అది చూసే అవకాశం దొరకలేదు. ఇదిగోండి దేవాలయం దూరం నుంచి కనిపిస్తుంది మనకి. లైవ్ స్క్రీన్స్లో అక్కడ గుడి లోపల జరిగే వేడుక ఇదంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఉజ్జయిని మహంకాళేశ్వరుడు దక్షిణముఖంగా ఉండడంతో దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారటండి. మేము దర్శనానికి బయలుదేరామండి. భస్మహారతి సమయంలోనే డ్రెస్ కోడ్ ఉంటుందటండి కంపల్సరీ. ఇప్పుడు ఇక డ్రెస్ కోడ్ ఏమీ లేదు. మామూలుగా మగాళ్ళు ప్యాంటు షర్టు, ఆడవాళ్ళు చుడిదారులు వీటితో కూడా వచ్చేసారు. మా అందరికీ ఎలక్ట్రికల్ వెహికల్లో లోపలికి తీసుకెళ్లారండి. ఇదేనండి ఉజ్జయిని మహంకాళేశ్వరుడి దేవాలయం. 3 అంతస్తుల్లో ఉంటుందండి. మొదటి అంతస్తులో ఉజ్జయిని మహంకాళేశ్వరుడు, 2వ అంతస్తులో ఓంకారేశ్వరుడు, 3వ అంతస్తులో నాగచంద్రేశ్వరుడు లింగ రూపంలో ఉంటారు. నాగచంద్రేశ్వర లింగం అయితే కొన్ని పర్వదినాల్లోనే మనకి భక్తులకి దర్శనం ఉంటుందటండి. మా యూత్ హాస్టల్ అసోసియేషన్ వాళ్ళ దర్శనం అంతా అయిపోయాకండి ఈ గుడి దగ్గర ఫొటోస్ అవి తీసుకుని ఇక బయటికి రావడానికి మేము ఇక నడకదారిలో వచ్చేసాం అనమాట. దారిలో మనకి చక్కగా శివుడి ఇలాగ ధ్యాన ముద్రలో ఉన్న విగ్రహం, చిన్నగా పార్కు ఇవన్నీ కనిపించినాయండి. ఇదంతా కూడా కాటేజెస్ అనమాట అండి. అంటే మనకి రూమ్స్, దేవస్థానం వాళ్ళ రూమ్స్. దర్శనం అయితే స్పెషల్ టికెట్ మూలన మాకు త్వరగానే అయిపోయిందండి. చిన్నప్పుడు చందమామ పుస్తకాల్లో విక్రమాదిత్యుడు, బేతాళుడు కథలు చదువుకున్నాం కదండి. ఆ విక్రమాదిత్యుడు పుట్టిన నేల అనమాట. ఇదివరకు అవంతి రాజ్యం అనేవారటండి. ఇప్పుడు ఆ అవంతి రాజ్యాన్ని ఉజ్జయిని అని పిలుస్తున్నారనమాట. ఈ ఉజ్జయినిని విక్రమాదిత్యుడు, ఆ తర్వాత భోజరాజు ఇలా గొప్ప గొప్ప రాజులు పరిపాలించారండి. విక్రమాదిత్య సింహాసనం దొరికిన ప్లేస్ అటండి ఇక్కడ. ఈ ప్రదేశం అంటే రుద్రసాగర్ పక్కనే విక్రమాదిత్య సింహాసనం లభించిందట. విక్రమాదిత్యుడికి సాహసవంతమైన రాజు కింద పేరు కదండి. ఆ రాజుగారు ఇష్టదేవత హరసిద్ధిమాత దేవాలయానికి వెళ్ళామండి. తర్వాత మేము ఆ దేవాలయం చాలా అద్భుతంగా ఉందండి. విక్రమాదిత్యుడు చాలా భక్తితోటి ఈ దేవతని పూజించేవారట. ఆ గుడి ముందే 2 పెద్ద పెద్ద దీపపు స్తంభాలండి. ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి. సాయంత్రాల దీపాలన్నీ వెలిగిస్తే చాలా మనోహరంగా ఉంటుందటండి. అప్పుడు భక్తులు మోగించే గంట శబ్దాలు, ఈ దీపాల వెలుగు చాలా ఆధ్యాత్మికంగా చాలా చాలా బాగుంటుందట. సాయంత్రం అమ్మవారి దర్శనం తర్వాత మహామాయాదేవిని కూడా రంధ్రం ద్వారా దర్శించుకున్నామండి. అక్కడ దర్శనం అయిపోయాకండి హోటల్కి బయలుదేరామండి. ఇక్కడ హోటల్ పేరు చూసారా, లడ్డు బాఫ్లా. అంటే ఇక్కడ మధ్యప్రదేశ్లో స్పెషల్ డిష్ అటండి ఇది.
ఊరికి చివరన పొలాల మధ్యలో చక్కగా ఒక పక్కన గోశాల, ఒక పక్కన చూసారా ఆ పైన రూఫ్, ఇవన్నీ కూడా ఏదో పర్ణశాలలో ఉన్నట్టుగా చాలా బాగుందండి. ఒక పక్కనేమో పాటలు, ఉసిరి చెట్లు నిండా కాయలండి, గుత్తులు గుత్తులు కింద. మా వాళ్ళైతే కింద పడ్డ కాయలు, దురుపుకొని కాయలు తీసేసుకున్నారు. అంత చాలా బాగున్నాయి. ఇదిగోండి లడ్డు బాఫడా ఇదే. పక్కనే చాలా చట్నీలు, ఏవో మజ్జిగ పులుసులాగా, సాంబార్లాగా ఏవేవో పెట్టారు. కాకపోతే మనకి అలవాట్లేని ఆహారం కదండి. వాళ్ళైతే ఇదిగోండి వీళ్ళేనండి, మా కూడా వచ్చిన వాళ్ళు. వీళ్ళు చాలా ఇష్టంగా చక్కగా తింటున్నారు. నెయ్యి అని చెప్పేసి వడ్డిస్తున్నారు. కాకపోతే మాకు పెద్దగా తినలేకపోయామండి. మన అలవాట్లు మనవే కదా. ఆ భోజనాలు అయిపోయాక అక్కడి నుంచి మేము ఉజ్జయిని క్షేత్రపాలకుడు భైరవనాథ్ దేవాలయానికి బయలుదేరామండి. భైరవనాథ్ దేవాలయం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నైవేద్యంగా మద్యం అండి. అదేనండి సారా, బ్రాందీ ఏవి అంటాం కదా, వైన్. ఇదిగోండి ఇక్కడ వైన్ షాప్స్ కూడా ఉంటాయి గుడి ఎదురుగుండానే. ఆ వైను నైవేద్యం కింద తీసుకెళ్తారనమాట. ఆ నైవేద్యం కింద వైన్ తీసుకెళ్ళడం అనేది మా అందరికీ కొంచెం కొత్తగా అనిపించింది. చాలామంది ఆ బుట్టలో రకరకాల పూలు, పళ్ళు, కొబ్బరికాయలు వీటితో పాటు ఒక బ్రాందీ బాటిల్ కొడేసుకుని వెళ్తున్నారనమాట. ఇక్కడ చాలా రష్ ఉందండి. ఆ రష్ వల్ల మాకైతే కొంచెం ఎక్కువే టైం పట్టింది ఈ గుడి దగ్గర. మిగిలిన గుళ్ళన్నీ కూడా టకటక అయిపోయినాయండి. ఈ గుడి దగ్గర మాత్రం చాలా లైన్ ఉంది. దాంతో మేము కొంచెం ఎక్కువసేపే ఉండాల్సి వచ్చింది. కానీ దర్శనం మాత్రం చాలా చక్కగా జరిగిందండి. ఇదేనండి భైరవనాథ్ ఆలయంలోని విగ్రహాల రూపం అన్నమాట ఇది. అక్కడి నుంచి మేము మంగళనాథ్ మందిర్కి వెళ్ళామండి. మంగళనాథ్ మందిర్ అంటే అంగారక గ్రహం పుట్టిన ప్లేస్ అటండి ఇది. ఈ గుడి చాలా డిఫరెంట్గా ఉందండి. గుడి పైన మళ్ళీ ఇంకో గుడిలాగా ఉంది, క్లోజ్ అయినట్టు. మాకేంటో అర్థం కాలేదు. కానీ గుడి మాత్రం చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది. మనం ఇది కూడా కొంచెం రష్ ఉందండి, ఇక్కడ కూడా టైం పట్టింది. అంగారకుడి వాహనం మేషం. ఈ అంగారక గ్రహం గుడి కరెక్ట్గా పైనే అంగారక గ్రహం ఉంటుందటండి, కరెక్ట్గా పైన. అలాగా మనకి చరిత్ర తెలుసుకుంటే మన పురాణాలు వీటిల్లో చాలా విషయాలు ఉంటాయి. లోపల లింగ రూపంలో మనకి అంగారక గ్రహం కనిపిస్తుంది అనమాట. ఈ మంగళనాథ్ ఆలయం క్షిప్రా నది పక్కన ఉందండి. అదేనండి క్షిప్రా నది. ఈ మంగళనాథ్ ఆలయంలో దర్శనం అయిపోయాక మేము మహర్షి సాందీపని ఆశ్రమానికి బయలుదేరామండి. మహర్షి సాందీపని ఆశ్రమం అంటే మన అందరికీ తెలిసిందే కదండి. శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు, సుధాముడు వీళ్ళందరూ విద్యను అభ్యసించిన ప్లేస్ అండి. గుడి ఎదురుగుండా అది శివాలయం అన్నమాట. సాందీపని మహర్షి పూజించిన శివాలయం అటండి. అలాగే ఆ పక్కనే మనకి శ్రీకృష్ణుడికి సంబంధించిన చిత్రాలతోటి చిన్ని కాంప్లెక్స్ లాగా ఉంది. అవన్నీ కూడా చాలా మనం పట్టి చూస్తే అండి అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్కటి. మనకి అంత సమయం లేదు, మాకు అంత సమయం లేదండి. ఎందుకంటే మళ్ళీ నైట్కి ఇండోర్ చేరుకోవాలి కదండి. అందుకని చెప్పేసి టక్టకా చూసేసాము. అన్నీ కూడా చాలా అందంగా చిత్రించారండి. చాలా బాగుంది ఈ గ్యాలరీ. ఇదంతాను ఆర్ట్ గ్యాలరీ. మనకి శ్రద్ధగా చూస్తే ఒక పూట అంతా పట్టేస్తుందండి. ఇక్కడ ఎంత ఆర్టిస్టిక్గా గీశారో. అలాగే ఈ గ్యాలరీ ప్రక్కనే మనకి ఒక సరోవరం కనిపిస్తుందండి. శ్రీకృష్ణుడు అన్ని పుణ్యతీర్థాల్లోనే జలం తీసుకొచ్చి ఇక్కడ గోమతి కుండని ఈ సరస్సులో చేర్చాడటండి. ఆ పక్కనే ఇంకొక గ్యాలరీ. ఇక్కడ అన్ని ఫోటో ఫ్రేమ్స్ లాగా అవి పెట్టారండి. చిన్న మందిరాలు అవి కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ కూడా చాలా చాలా బాగుందండి. మొత్తానికి ఆనాడు ఎప్పుడో పురాణాల్లో శ్రీకృష్ణుని అడిగాడిన ప్లేసెస్లో ఇప్పుడు మనం తిరుగుతున్నామంటే చాలా చాలా మనకి మాటల్లో వర్ణించలేనంత ఆనందంగా ఉందండి మాకైతే. ఇక్కడ కూడా చాలా టైం పడుతుందండి మనం శ్రద్ధగా చూడాలంటేను. శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన ప్రదేశం అండి ఇదంతాను. ఆ గుడి ఎదురుగుండానే ఉంటుందన్నమాట విద్యాస్థలి, పాఠశాల. ఇది అయిపోయాక మేము ఘట్కాళికా మాత టెంపుల్కి వెళ్ళామండి. మనం చిన్నప్పుడు కథల్లో అది చదువుకుంటూ ఉంటాం కదండి. కాళిదాసు ఏ విద్య అతడు రాదు, మూర్ఖుడు, ఆయన
కాళికాదేవిని పూజించినప్పుడు నీకు విద్య కావాలా ధనం కావాలా అని అడిగితే రెండూ తీసేసుకున్నాడని, ఆవిడ నీకు ఆ ధనం విద్య రెండూ వస్తాయి కానీ ఏవి నీకు స్థిరంగా ఉండవు అని చెప్పేసి ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాశారని, ఇవన్నీ మనం చిన్నప్పుడు కథల్లో చదువుకున్నాం కదండి. అప్పటి ఆ అమ్మవారి దేవాలయమే ఈ కాళికామాత దేవాలయం అండి. మాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. నిండైన అమ్మవారిని మేము మొదటిసారి కొంచెం హడావిడి కింద అయినా ఆ తర్వాత 2-3 సార్లు దర్శనానికి వెళ్ళామండి. చాలా చాలా తృప్తిగా అనిపించింది మా అందరికీ కూడాను. మొత్తానికి ఈ ఉజ్జయిని యాత్రలో ఈ మహంకాళిని దర్శించుకోవడం కూడా చాలా తృప్తి కలిగించిందండి. ఇక మాకు ఇక్కడ ఆటోలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి అండి. అందుకని ఈ ఆటో ఎక్కి మేము మా బస్సు వరకు వెళ్ళామన్నమాట. తమాషాగా ఉన్నాయండి ఈ ఆటోలు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు.